చల్లగా. తన్వి, మంజుల. మాయా శశిరేఖనా? ఎస్ కరెక్ట్ గా చెప్పానా? ఎస్. అమ్మ బాబు ఏంటి యాటిట్యూడ్ అసలు? టోద్గజుణ్ణి. అమ్మో నీకు రిషిల్కి ఏమైనా సంబంధం ఉందా? ఏయ్ నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది మాయా శశిరేఖన్ రా. ఇప్పుడు కథ అర్థమైందా? మాయా శశిరేఖ లక్ష్మణ కుమారుడు. అందుకే ఇష్టం లేదని చెప్పిందా? రిషిల్ ఇష్టం లేదా, లక్ష్మణ కుమారుడు ఇష్టం లేదా? రిషిల్ ఇష్టం లేదు. ఆయన ఆలోచించి చెప్పింది చూసారా? ఏ పాట? మాయాబజార్ లోంచి ఆహా నా పెళ్ళంట. రాసిన వారు నాగేందర్ రావు గారు. సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. పాడినవారు సుశీల గారు, ఘంటసాల గారు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? సినిమా మాయాబజారు. ఓకే అంతేనా? ఆల్ ది బెస్ట్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. వీరాది వీరులంట, ధరణి కుబేరులంట, పోరు పోరు అంటూ మా పెళ్లి వారు వచ్చారంట. వీరాది వీరులంట, ధరణి కుబేరులంట, భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. హబ్బబ్బబ్బబ్బబ్బబ్బో ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. కుమారినంట, చాలా సుకుమారినంట, బాలా కుమారినంట, చాలా సుకుమారినంట, పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి మూర్చబోగునంట. అయ్యయ్యో ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. గట్టవచ్చునంట, తాళి గట్టవచ్చునంట, తగని సిక్కు నాకంట, తాళి గట్టవచ్చునంట, పాదని దపమమా పద పమగ, తాళి గట్టవచ్చునంట, పప పద మమ పగగ గమరి గమ ప, తాళి గట్టవచ్చునంట. తధోం ధోం ధోం తధీం ధీం ధీం తధోం తధీం త అర్దంతాం ఇర్దంతాం తంతాం తంతాం తం తని దప మగరి స, తాళి గట్టవచ్చునంట. ఏయ్ తాళి గట్ట, తాళి గట్టవచ్చునంట, తగని సిక్కు నాకంట, మేలి ముసుకు చాటు చేసి దాగుడు మూతలాడునంట. థ్యాంక్ యూ సార్. వాట్ a beautiful performance. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట. మంజుల, ladies and gentlemen. ఇంకా నువ్వు ఇది అదంతా చేస్తావు అనుకున్నా. అది కూడా చేస్తుంటే బాగుండు. చూసావా? వీడియో చూసావా? సావిత్రి గారు సూపర్ గా చేస్తుంటారు కదా. చంద్రబోస్ గారు. తన్వి, నువ్వు ఇలా పాడతావని అనుకున్నావా? అనుకున్నావా? చాలా బాగుంది. వేషం బాగుంది, పాట బాగుంది. మొదటి నుండి చూస్తున్నాను కదా, నువ్వు పాడిన అన్ని పాటల్లోకెల్లా ఈ పాట అమితంగా నన్ను ఆకట్టుకుంది. అంత బాగుంది. ఎందుకంటే పాటలో అది మాయా శశిరేఖ కాబట్టి ఒక కోమలత్వం కంటే ఒక పెళుసుగా పాడాలి. అది మోగొంతు రాకముందు కూడా కొంచెం పెళుసుగా ఉండాలి. దాన్ని నువ్వు అత్యద్భుతంగా ఆలపించావు. అప్పటి వరకు ఆ రోజుల్లో సావిత్రి గారికి ఎక్కువగా విరివిగా లీలా గారు, జిక్కి గారు పాడేవారు.
సుశీల గారు చాలా అరుదుగా పాడేవారు. ఈ పాటకి ఎందుకు కొంచెం అల్లరి ఆకతాయితనం కావాలి, కొత్తగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి సుశీలమ్మతో పాడించారు. పాట నిజంగా ఎంత ప్రజాదరణ పొందో మీ అందరికీ తెలుసు. ఈ పాట వింటున్నా మే ముగ్గురం కాదు, సుశీలమ్మ గారు వింటున్నా కూడా ఆవిడ కూడా చప్పట్లు కొడుతుంది. అంత బాగా చాలా చాలా బాగా. ఇవాళ ఈ పాట నువ్వు పాడింది, ఈ కాంపిటీషన్లోనూ నువ్వు పాడిన దాంట్లోనే బెస్ట్. సనిదా పమగరి తాలి కట్టవచ్చునంట. ఏయ్ తాలి కట్ట. సునీత గారు, కంప్లీట్లీ అగ్రీ విత్ యూ చరణ్. నిన్నటి వరకు జరిగింది మర్చిపోండి, రేపటి నుంచి చూడండి నా ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అన్నట్టుగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు ఈ పాటతో నువ్వు పాస్లో ఏం పాడావో ఏం పాడలేదో అనేది అన్నీ మర్చిపోయాం. మళ్ళీ ఫ్రెష్గా మార్కులు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. జస్ట్ స్టార్టెడ్ యువర్ జర్నీ లాగా ఉంది. నీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం నిన్ను కాస్ట్యూమ్లో చూసుకున్నప్పుడు అద్దంలో? అంటే నేను చూసుకోకుండానే వచ్చేసాను మ్యామ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట. పోనీ ఎవరైనా ఏమైనా చెప్పారా? సావిత్రి గారి లాగా ఉన్నావు అన్నారా? ఆహాహా, ఎంత మంచి కాంప్లిమెంట్. కాకపోతే నేను ఈ క్వశ్చన్ని ఒకళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరిని మ్యామ్? లక్ష్మణ్ కుమారుల్ని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో. ఆహనా పెళ్ళి అంట, ఓహనా లక్ష్మణ్ కుమారా? పెళ్ళి అంట. చెప్పమ్మా. మా శశిరేఖమ్మ ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఆ, ఎలా పాడింది? చాలా బాగా పాడింది. ధన్యవాదాలు లక్ష్మణ కుమార. గెటప్ ఎలా ఉంది? గెటప్ కూడా చాలా బాగుంది, ఒరిజినల్ లాగా ఉంది. ఓ, సరే లక్ష్మణ కుమారా, గేర్ సైకిల్ కొనిస్తారా? అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. ఆహనా పెళ్ళి అంట. 2 చక్రాల బండి కొనిస్తారా? వాడి నుంచి ఎందుకు అదే పట్టుకున్నారు బ్రో? కొత్తవా ఏంట్రా? తంతాం తంతాం తం సనిదా పమగరి తాలి కట్టవచ్చునంట. నువ్వే కదరా కొనిస్తానన్నావు. కాదు, సారీ మళ్ళీ అడుగుతున్నందుకు. ఆవిడ అర్హురాలే అంటారా లక్ష్మణ్ కుమారా? మీరు కొనించేంత అందంగా ఉంది, అందంగా పాడిందంటారా? డబుల్స్ తీసుకెళ్తావా అని అడుగుతున్నారు. డబల్సా? డబల్స్. సింగిలే రాదు తొక్కడం. సరే ఏదో ఒకటిలే, మొత్తాన్ని బాగా పాడిందంటావు. అవును. 2 వీరతాళ్ళు వేద్దామా మ్యామ్? సరే, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ హాయ్ హాయ్ నాయక. అవసరం లేదు. అద్భుతంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతం, అమోఘం. థ్యాంక్ యూ మ్యామ్. విజయప్రకాష్ గారు, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చావు ఈరోజు. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగాలో అందరూ చెప్పినట్టు నీది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓహనా పెళ్ళి అంట. సార్ మీరు అన్నది లాస్ట్ మిలమిల అప్పుడు నేను ప్రాక్టీస్ చేసుకుని వచ్చాను సార్. ఓ లిప్రోలా, Yes. ఈ వేషంలో లిప్రోలా. సరే ట్రై చేస్తావా? ఎస్ సార్. ఓకే. వావ్, లక్ష్మణ కుమారా నువ్వు కూడా ట్రై చేస్తావా? తను ఏమన్నది ఇప్పుడు? అదే అను, నువ్వు కూడా ట్రై చేయమంటారా మ్యామ్ ఇప్పుడు? ట్రై చేయి. ఎంత బాగుంది తెలుసా? గేర్ సైకిల్ ఎంత బాగా సౌండ్ చేసింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మనం అబ్జర్వ్ చేసే విషయం అంటే, మేమేదో మీకు మనకు తెలిసిండే ఒక 2 విషయాలు చెప్తాం. మీరు ఇంటికి వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ టైం సార్ వి ప్రాక్టీస్డ్ దట్ అని చెప్పే ఒక విషయం ఉంది. అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ తన్వి, మంజుల, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. గేర్ సైకిలా లేకపోతే జడ్జెస్ ఏమైనా గిఫ్ట్ ఇస్తారా అన్నది మటుకు చూద్దాము. తన్వి, నీకోసం ఈ గిఫ్ట్ వచ్చింది, రా రా. బాలా కుమారినంట, చాలా సుకుమారినంట. బాలా కుమారినంట, చాలా సుకుమారినంట. పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి మూర్చబోవునంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట. మీకు నాకు వావ్, లుక్ ఎట్ దట్. థ్యాంక్ యూ మ్యామ్.
థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్ డన్. చాలా బాగా పాడావు, మమ్మల్ని అందరిని బాగా ఎంజాయ్ చేయించావు. అలాగేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ కంటిన్యూ అవుతూ ఉండి ఫైనల్స్కి రావాలి నువ్వు, ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్.